అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. సత్యవర్ధన్ కేసులో వల్లభనేని వంశీని పోలీసుల కస్టడీకి అనుమతించింది కోర్టు. దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి దుర్గాప్రసాద్ మాస్టర్ గారు ఉన్నారు. మాస్టర్ గారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం రాధాకృష్ణ గారు. సార్, ఏదైతే విజయవాడ SC/ST ప్రత్యేక కోర్టు 3 రోజుల కస్టడీకి వల్లభనేని వంశీమోహన్ని సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో పోలీసులు కస్టడీకి ఇచ్చింది. అంటే ఎలా చూస్తారు సార్? అంటే బెయిల్ పిటిషన్ వేస్తాడనుకుంటే పోలీసులు కస్టడీకి ఇచ్చారు, 10 రోజులు కస్టడీకి. ఎలా చూస్తారు ఈ అంశాన్ని మీరు? మా అమ్మగారు చిన్నప్పుడు నేలకు పోయేదాన్ని నెత్తికి రాసుకున్నట్టు అది వదిలేస్తుంది, వెళ్ళిపోయిందండి. 8 months అయింది, వీళ్ళేం పట్టించుకోవాలా. అది అడ్వాంటేజ్గా తీసుకుని మన వల్లభనేని గారు ఏం చేశారంటే, వంశీ గారు వీడిని అసలు మొత్తం కేసు మొత్తం సైలెంట్గా ఉండి ఏమో అవ్వను, అసలు ఈ కేసు ఎవరైతే పెట్టారో వాడి చేత విత్డ్రా చేయించుకుంటే ఈ పాపం కూటమి ప్రభుత్వం గాజులు వేసుకుని ఉంది, వీళ్ళు ఏం పట్టించుకోరు, రెడ్ బుక్ అన్నారు, తర్వాత ఏదో ప్రతిజ్ఞలు చేశారు, ఉన్నాయి రెడ్ బుక్ 8 months ఏం చేశారు, ఏం పీకారని. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఒక రాష్ట్రం చాలా గాడి తప్పింది, తేడా ఉంది, దాన్ని సరిచేద్దాం అని చెప్పేసి ముందు ఆ 8 months వాళ్ళు సరిచేశారు. ఈ టైంని ఆయన ఏమనుకున్నారంటే ఇంకోలా ఉపయోగించుకున్నాడు వల్లభనేని వంశీ గారు. ఏమనుకున్నారంటే ఇది పెద్ద పట్టించుకోలేదు, వదిలేశారు అని చెప్పేసి ఈ సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి అసలు అతను కేసు పెట్టాడు కాబట్టి నేను అప్పుడు అని విత్డ్రా చేయించేసాడు. ఇది ఇప్పుడు కస్టడీకి ఇచ్చారు కూడా. ఇది జనరల్గా 3 మాటలు ఉన్నాయి. నేను మర్చిపోయా, గుర్తులేదు, తెలియదు, జ్ఞాపకం లేదు. ఏమో ఎన్ని మాటలు అంటే ఇలా కోఆపరేట్ చేయకపోతే వాళ్ళ పద్ధతులు ఇంకో రకంగా ఉంటుంది. ఇక్కడ వీడియో మనకి ఈ యొక్క అంటే మై హోమ్ ఇది ఉంది కదండి, ఇది పూజ, దాంట్లో వాళ్ళు లిఫ్ట్లో దిగటం ఇవన్నీ చేస్తారండి. జనరల్గా వీళ్ళు ఏం చేస్తారంటే, ఏమో లిఫ్ట్ అని అందరూ ఎక్కుతారు కదా, అందరు ఎక్కినప్పుడు ఎక్కుంటాడు, చెప్పే అవకాశం ఉంది. మా ఇంటికి వచ్చాడు ఏంటంటే వీళ్ళు చూస్తారండి అసలు ఏం చేస్తారు ఏంటన్నీ కూడా ఇంకా డాక్యుమెంట్స్ ఉంటాయి. 3 రోజులు 30 ప్రశ్నల వరకు అడుగుతారు. ఓకే, 3 రోజులు 30 ప్రశ్నలు. అంటే పోలీస్ వాళ్ళు ఆల్రెడీ ప్రశ్నాపత్రం రెడీ అయిపోయింది. మరి ఎవరైతే హెల్ప్ చేశారు వీళ్ళందరూ ఎలా కూర్చున్నారు, వీళ్ళందరూ ఎవరి కార్లు ఎలా దింపారు, వీళ్ళు ఈ అనుచరులు ఆల్రెడీ కొంతమంది అరెస్ట్ అయ్యారు, వీళ్ళు మీతో పాటు ఇద్దరు తిరిగారు, దీని సూత్రధారులు ఎవరు, దీని పాత్రధారు ఎవరు, అసలు టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసింది ఎవరు, ఇవన్నీ కూడా ఇంకా బయటకు వస్తాయన్న రాధాకృష్ణ గారు. ఓకే, అంటే వాళ్ళు కూడా కొన్ని మనకు వస్తున్న సమాచారం ప్రకారం అంటే మొత్తం 10 రోజులు కస్టడీకి, అంటే 10 రోజులు కస్టడీకి అడిగితే 3 రోజులు మాత్రమే ఇచ్చారని తెలుస్తుంది. న్యాయవాది సమక్షంలోనే ఆయన్ని విచారించాలి, మధ్యలో వెళ్ళి ఒక 2-3 సార్లు మాట్లాడుకోవచ్చు అని చెప్పడం అంటే ఇండైరెక్ట్ గా ఎందుకు న్యాయవాది సమక్షంలో అంటే ఏదన్నా 3rd degree లాంటి చేసే అవకాశం ఉంటుందని న్యాయవాది సమక్షం అన్నారా? ఎలా చూస్తారు సార్ మీరు దీన్ని? ముఖ్యంగా ఏంటంటే ఎక్కువగా వీళ్ళు ఏం చేస్తారంటే కొద్ది భయపడిన వాళ్ళు ఎవరైతే బాగా తప్పు చేశారో, తప్పు చేయనప్పుడు ఒక విషయం, మనం తప్పు చేయనప్పుడు ఎన్ని మనకి లాయర్ అవసరం, మనం తప్పు చేయలేదు కదా, ఎవరైతే తప్పు చేశారో ఇక్కడే తెలిసిపోతున్నారు. న్యాయవాది కావాలంటే అర్థం ఏంటి, కావాలని అంటే ఎలా తప్పు చెప్పాలి, ఎలా ఎస్కేప్ అవ్వాలి అనే అవకాశం ఉంది. కానీ ఇటువంటి ఎన్నో కేసులు పోలీసు వాళ్ళు చూస్తుంటారండి. అంటే అసలు ఈయన చేత ఎలా నిజం చెప్పాలించాలో అనేది కూడా వాళ్ళకి తెలుసు అంటారు. తెలుసా? 100% తెలుస్తుంది. గ్యారంటీగా ఎన్ని దాచినా ఈ ఎవిడెన్స్ ఉంటుంది, విజువల్ ఎవిడెన్స్ ఉంటాయండి. తర్వాత ఫోను, వీళ్ళు ఎంత ఫోన్ దాచిపెట్టినా టెక్నికల్ ఎవిడెన్స్ ఉంటుంది. వీళ్ళు ఎవరితో మాట్లాడారు, అంతకుముందు ఏం చేశారు, ఇవన్నీ కూడా డేటా వాళ్ళ దగ్గర ఉంటుందండి. కాబట్టి కోర్టు పరంగా వీళ్ళ దగ్గర ఉంటుంది, కానీ కోర్టు పరంగా మా దగ్గర ఉందండి అని చెప్పరు. ఫోన్ కావాలని అడుగుతుంటారు అంతే. అసలు ఇప్పుడైతే డెఫినెట్ గా, ఎందుకంటే కోర్టు అనుమతి తీసుకుంది, కస్టడీకి తీసుకున్నారు. అంతకు ముందు అంటే ఫోన్ ఇవ్వకపోవటమో లేకపోతే అంటే అరెస్ట్ కు ముందే కూడా చాలా నాటకీయ పరిణామాలు సంభవించాయని మీరు చెప్పారు. అంటే అరెస్ట్ చేయడానికి ముందు ఈయన ఎక్కడో బాత్రూమ్ లోకి వెళ్ళి 1 గంట రాలేదు, ఫోన్ మాట్లాడా ఏదో అని మాట్లాడుకుంటారు పరిస్థితి. ఏంటి సార్, ఫోన్ లో ఏదన్నా వల్లభనేని వంశీ ఫోన్ లోనే మొత్తం విషయం అంతా దాగి ఉంది అనుకోవచ్చా? మొత్తం అంతా అంటే యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు ఎక్కువగా ఆయన ఏం చేశారంటే వాట్సాప్ కాల్ ఫోన్ చేసి మాట్లాడారండి. అంటే మిగతా అయితే రికార్డ్ అవుతాయని. ఎంత వాట్సాప్ కాల్ చేసినా టెక్నాలజీ ప్రకారం అన్ని కూడా తెలుస్తాయి. అవును, ఎలా చేశారు, ఏంటి, ఎవరితో మాట్లాడారు, అంతకుముందు మామూలు కాల్స్ ఎవరితో మాట్లాడారు, ఆ టైంలో ఆ సిగ్నల్ అంటే ఆ టవర్ నుంచి ఎక్కడికి వెళ్ళిన వాట్సాప్ కాల్, ఇవన్నీ కూడా పోలీసులు తరువుగా చెక్ చేసి చాలా ఉన్నాయండి టెక్నాలజీ. ఇప్పుడు ఏ టెక్నాలజీ వచ్చింది అది ఉపయోగించి పైన పోలీసులు మాకు ఏ టెక్నాలజీ అని చెప్పరాళ్ళు. ఓకే, అది ఓకే.
తప్పకుండా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ అనుచరులు అట్లీస్ట్ ఈయన చెప్పకపోయినా వీళ్ళ అనుచరులు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఉంది కదా, ఇగో మీ ఓడి ఇలా చెప్పాడు. ఓకే, ఎందుకంటే అంతే వల్లభనేని వంశీతో పాటు ఇంకొక ఇద్దరిని కూడా ఇంటరాగేట్ చేస్తారు. వాళ్ళు ఇంటరాగేట్ చేసినప్పుడు వాళ్ళు కరెక్ట్ గా వాళ్ళకి న్యాయవాది అవసరం లేదు. వాళ్ళకి ఈ న్యాయవాదిని పెట్టుకున్నాడు ఆయన లాయర్ ని. వాళ్ళు ఏం చేస్తారు, ఆ రోజు వల్లభనేని వంశీ గారు ఫోన్ చేశారు, ఇది చెప్పారు, క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. ఇదేంటంటే మీ ఎలా చెప్పాడు, మీ అనుచరుడు ఎలా అన్నాడు చూడండి, ఇవ్వండి వాయిస్ ఇదిగోండి, ఇవ్వండి మీ ఓడి ఎలా అన్నాడు ఇదేంటి చూడండి. ఆ రోజు టిఫిన్ డబ్బులు ఇలా పంపించారంట, ఇది అకౌంట్, ఇది ఈ అకౌంట్ డబ్బులు వచ్చింది, ఎందుకు పంపించారు, ఎలా వచ్చింది, ఇతనికి ఎవరు చెప్పారు, డబ్బులు ఎవరు పంపించారు, ఇవన్నీ కూడా చూస్తుంటే ఈజీగా దొరుకుతారు. దొరికేసాడు అనుకోవచ్చా? అంతే. ఓకే, ఇంకోటి సార్, ఆయన పిటిషన్ కూడా వేశారు కొన్ని రోజులుగా. తనకి టేల్ బోన్ ప్రాబ్లం ఉంది, వెన్నుపూసకు సంబంధించిన కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, బెడ్ కావాలి, బెడ్ కావాలని అడిగితే బెడ్ ను కూడా వాళ్ళు ఓకే చేశారని తెలుస్తుంది. దాంతో వెస్టర్న్ కి సంబంధించిన బాత్రూమ్స్ విషయంలో కూడా ఆయన ఏదో పిటిషన్ వేసుకున్నట్టుంది. దానికి సంబంధించి కూడా కోర్టు ఆయనకి సానుకూలంగా స్పందించడం పట్ల ఎలా ఎలా ఏం చెప్తారు? అంటే మీరు బెడ్ల గురించి M-Foam అని చెప్పేసి ఇలా పెట్టి జంప్ చేయడం అలాంటివి ఉన్నవా? అంటే మీకు బెడ్ సినిమాల్లో మనకి చూపిస్తుంటారు కదా, అది ఒకసారి స్ప్రింగ్ లాగా ఉండటం, అట్లాగే ఉండవు, ఆ బెడ్ లా ఉండవు. బెడ్ అంటే బెడ్డే, అది బెడ్ లాగా ఉంటుందా, బెడ్ అంటే రాయి లాగా ఉంటుందా చూడాలి. బెడ్ లాంటి రాయి లాంటి బెడ్ అంటే మా సైడ్ బెడ్ అంటే రాయళ్ళు అనమాట. నేను బెడ్ వేసి కొడతానంటే కొడతాను అర్థం. అలాగా బెడ్ అంటే బెడ్ లాంటి అంటే రాయి లాంటి బెడ్ ఇవ్వచ్చు. ఓకే అంటే ఇవన్నీ కూడా ముందే ఆలోచించుకోవాలండి. చట్టపరంగా ఎవరు పొలిటీషియన్ అయినా, ఏ రాజకీయ ప్రజలకి సేవ చేయండి. మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకోకపోతే ఏ పార్టీలో ఉన్నా సరే, ఎవరినైనా సరే వాళ్ళు పార్టీని చూడండి, మనిషిని చూస్తారు. మీరు ఎప్పుడైతే సేవ చేశారో, ప్రజలకి సహాయం చేశారో, స్వార్థంగా అంటే ఏంటి, స్వార్థంగా ఉండకుండా నిస్వార్థంగా ఉండి మీరు ప్రజల సేవ చేయండి. మీకు ఏ పార్టీ వాళ్ళు ప్రతి వాళ్ళు మీ ఇంటి గుమ్మ తొక్కపోతే అప్పుడు నన్ను అడగండి. మీ యొక్క అధికారం ఉన్న పార్టీ వాళ్ళు ఎవరైనా సరే, ఒక మంచి వ్యక్తి ఉన్నా సరే, అతను తప్పు చేయనప్పుడు అతను జోలికి రారండి. ఎవరైతే అక్రమ మార్గంలో వెళ్ళి ఇలాగా చెడ్డ పనులు చేశారో, బెదిరించడం అంటే ఏమైనా 30 సంవత్సరాలు మన ఫీల్డ్లో ఉంటాము, 30 సంవత్సరాలు అధికారంలో ఉంటాము, వీళ్ళు ఏమి చేయలేరు, మళ్ళీ 151 వచ్చినాయి కదా, పోతే ఇంకొక 30 పోయింది అనుకోండి, 130 పోతే ఇక 121, మళ్ళీ అధికారం అందే అని చాలా మంది ఆఫీసర్లు కూడా నాయకులు వీళ్ళందరూ కూడా అలా భావించారండి. నెక్స్ట్ మినిస్టర్ ఎవరో ఇలాగా మనకు ప్రజల్లో చూస్తుంటే విపరీతంగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళారండి, వెళ్ళనని చెప్పేసి వెళ్ళి ఒక్క నిమిషంలో అటెండెన్స్ సంతకం పెట్టేసి వెళ్ళిపోయారు. ఎందువలన మళ్ళీ మీ ఉప ఎన్నిక వస్తుంది, ఆయన కానీ ఒక రూల్ ఉంది, ఇంతకాలం రాకపోతే ఆయనది సభ్యత్వం రద్దు అవుతుంది. దానికి ఏం చేశాడు ఆయన, అటెండెన్స్ ఏం చేసుకుని వెళ్ళిపోయారు, మళ్ళీ కొంతకాలం వరకు వెళ్ళక్కలేదు. అంటే ఆయన అనుకోవడం జరుగుతుంది. అంటే ప్రజల్లో ఒకటే ఉంది సార్, చాలా సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు. గ్రూప్ 2కి సంబంధించో, మిర్చి రైతులకు సంబంధించో, ఇంకా పోలవరానికి సంబంధించో, ఆంధ్రప్రదేశ్ సంబంధించి చాలా విషయాలు ఉన్నాయి. వీటి మీద ఎప్పుడు కూడా మాట్లాడటానికి ఒక స్పేస్ ఉంటది, అసెంబ్లీలో ప్రశ్నించవచ్చు ప్రభుత్వాన్ని. అలాంటిది వదిలేసుకొని ప్రజా సమస్యలను వదిలేసి తన సమస్య ఏదైతే ఉందో ప్రతిపక్ష హోదా అనే దాని గురించి వెళ్ళిపోవటం అనేది నిజంగా చాలా సెల్ఫ్ కూల్ అనుకోవచ్చా? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా ఆలోచిస్తే ఎవరు సలహా ఇచ్చారో మనకు తెలియదు, కానీ ఇది ఒక మంచి అవకాశం అండి. జగన్మోహన్ రెడ్డి వెళ్తూ ఏదో అంటే అవమానపరిచేవి చేశారు, దానివల్ల సింపతి పెరుగుతుందండి. కానీ ఆ తట్టుకునే శక్తి ఉండాలి. ఇప్పుడు మనం తప్పు చేసాం, మనం తప్పు చేస్తే వాళ్ళు తిడుతున్నారంటే ప్రజలు తప్పు చేశారని తిట్టారు, నేను తప్పు చేయలేదు నన్ను తిడుతున్నాను అనుకోండి, నా మీద సింపతి పెరుగుతుందండి. ఓకే, నేను తప్పు చేయలేదు నన్ను అవమానపరుస్తున్నారు చూసేసరికి ఆటోమేటిక్గా మన మీద నెక్స్ట్ ఎలక్షన్ లో అద్భుతమైన రిజల్ట్ రావడానికి అవకాశం ఉంది. అద్భుతమైన అవకాశాన్ని కాలదనుకుంటున్నాడు అనుకోవచ్చు. ఆయన అంతటా ఆయన మంచి అవకాశం, అసెంబ్లీకి వచ్చి ఒకవేళ అవమానపరిచినా ఏం మాట్లాడినా సరే అది మా జగన్ బోర్డు ఇలా అంటారా అని చెప్పేసి ప్రజల కోసం ఆయన అవమానాలను దిగమింగాడు అని చెప్పేసి చాలా ఉంటుంది, కానీ ఆయన అలా ఉపయోగించుకోవట్లేదు. ఇక గన్నవరం వంశీ గారు 100% చూడండి మీరు సార్. నాకు అంటే ఒకటే ఫైనల్ గా ఒకటే, రేపు 3 రోజులు పోలీసులకు సహకరిస్తాడా, సహకరించడా, నిజాలు చెప్తాడా లేదా? ఎందుకంటే సత్యవర్ధన్ కి సంబంధించి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశాడు. సత్యవర్ధన్ ఏం చేశారు వీళ్ళని చెప్పారు. నాకు తెలిసి సీసీ కెమెరా ఫుటేజ్ లో ఉన్న అనుచరులు మీ వాళ్ళైనా, మీ ఇంటికి ఎందుకు వచ్చారు అనేది కూడా అడగదు. దాంతో పాటు సూత్రధారులు, పాత్రధారులు ఎవరు, హైదరాబాద్ ఎందుకు తీసుకొచ్చారు, ఇలాంటి మొత్తానికి ఆయన సమాధానం చెప్పే అవకాశం ఉందా కరెక్ట్ గా, లేకపోతే దాటేసి మీరు ఇందాక అన్నట్టు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా ఇలాగుండే అవకాశం ఉందంటారా?
ఏం చెప్పినా మొత్తానికి ఆయన దొరికేసినట్టండి. ఎందుకంటే టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది. ఆయన చెప్తే వీడియోస్ ఆయన మర్యాదగా చెప్పారనుకోండి, ఇది శిక్ష తక్కువ ఉంటుందండి. నేను లాయర్ని అడిగినప్పుడు వాళ్ళు ఎంత శిక్ష పడుతుంది, ఎన్ని సంవత్సరాలు, ఇది దాన్ని ప్రూవ్ అయితే ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం ఎంత పడుతుందో కూడా మనకు లాయర్లు చెప్పేశారండి. అది 10 సంవత్సరాల పైన ఉంటుందని చెప్పారు. మరి ఆ శిక్ష తప్పించుకోవాలంటే యాక్చువల్ ఫ్యాక్ట్ చెప్పేశారు అనుకోండి, యాక్చువల్ ఫ్యాక్ట్ చేసి అన్నీ చెప్తే డెఫినెట్ గా శిక్ష కూడా తగ్గడానికి అవకాశం ఉందండి. ఓకే, 3 రోజుల కస్టడీ, 30 ప్రశ్నలు. ఆంధ్రప్రదేశ్ పోలీసుల కస్టడీలో వల్లభనేని వంశీమోహన్ రాబోతున్నారు. ఆయన పద్మవ్యూహంలోకి రాబోతున్నారా? నిజాలు చెప్పాలి. ఎందుకంటే సత్యవర్ధన్ ని సంబంధించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. దాంతో పాటు వల్లభనేని వంశీతో పాటు ఆయన అనుచరులు కూడా వాళ్ళతో కూడా ఇంట్రాగేషన్ చేసిన పరిస్థితి. వీటన్నిటిని కలిపి ఆయన్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం ఉంది. డెఫినెట్లీ వల్లభనేని వంశీమోహన్ నిజాలు చెప్పాలి. లేకపోతే మాత్రం, ఎందుకంటే అన్ని దీనికి సంబంధించిన టెక్నికల్ ఎవిడెన్స్ అవ్వచ్చు, లేకపోతే డైరెక్ట్ వీడియో ఎవిడెన్స్ అవ్వచ్చు, వీటన్నిటి కూడా పోలీసు చేతిలో ఉంటే డెఫినెట్లీ నిజం ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చూద్దాం ఏం జరగబోతుందో ఈ 3 రోజుల్లో. వల్లభనేని వంశీమోహన్ ఏ విధంగా పోలీసులకి ఎదుర్కోబోతున్నాడు, ఏ విధంగా సమాధానాలు చెప్పబోతున్నాడో తెలియాలంటే మనం వెయిట్ చేయాల్సిందే.